చేశారా? సీజ్ చేస్తా అన్నారు కదా, రాయమన్. చాలా క్లియర్గా చెప్తున్నారు. 2 days మీరు డోర్స్ వేసి వాళ్ళను బయట నుండి లాక్ చేసి రూమ్స్లలో పెట్టారు సార్. తప్పు, అది చాలా తప్పు, చాలా పెద్ద పొరపాటు అది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నేను హోమ్ సిక్ గురించి మాట్లాడలేదు. వాళ్ళ కండిషన్ చూడండి. వాళ్ళ రూమ్లో మీరు 5th floorకి రండి, నాతో చూపిస్తాను. ఒకసారి 5th floorకి తీసుకుపోయినా వాసన, ఒక నిమిషం మేము నిలబడలేకపోతున్నాం. నేను దాని గురించి మాట్లాడితే మీరు హోమ్ సిక్ గురించి మాట్లాడుతున్నారు. నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఒక ఇన్స్టిట్యూట్ కదండి, మీ టోటల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉందా? మార్కర్ ఉందా? ఓ రాసేసారు ఆల్రెడీ. ఎవరు రాశారు? అవునా? దిస్ ఈస్ హెల్ప్ లైన్ నంబర్, ఉమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి. ఇంకొకటి మార్కర్ 181. ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్. విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి 1098ది. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్. సో అదొకటి. ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దట్ నంబర్. ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆ 2 numbers మీరు కాల్ చేయొచ్చు. ఇనిషియల్ ఇస్తారు. మీరు ఇనిషియల్ తను రాదంట ఆయన ఓవరాల్ ఈ బ్లాక్ కా మీరు ఏమన్నారు? మీరు ఇన్ఛార్జ్ అని ఈ బ్లాక్ మీరు ఇన్ఛార్జ్ ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ దట్ వాళ్ళు ఇద్దరు అని చెప్పి రాయించారు. ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద బ్లాక్. ఇద్దరు చాలా మన సమస్యలు ఇంక్లూడ్ చేయొచ్చు. పర్సనల్ సెక్రటరీ రికవర్ చేసుకోవచ్చు. రికవర్ చేసుకోవచ్చు. మీ సిగ్నేచర్ మీరు ఇనిషియల్ వేయండి. ఫార్వర్డ్ చేయడం కాదు, మీ ఇనిషియల్ అంతే. ఫోటో తీసుకుంటే లాక్ చేయమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? కాదు, నేను వచ్చినప్పుడు లాక్ చేయమని ఎవరు చెప్పారు? మీ ఆఫీస్లో ఎవరు చెప్పారు? లాక్ చేసినప్పుడు ఎవరు చెప్పారు మీకు లాక్ చేయమని? ఇప్పుడు వేయరు ఆ టైంకి. పొద్దున్న చేయలేదు కదా మరి. చెప్పిన రీజన్ వేరుంది. ఆమెనేమో కెమెరాలు చూసి లాక్ చేసినామన్నది.
ఇతనేమో బ్రేక్ టైం కాబట్టి లాక్ అంటున్నాడు. వాళ్ళకి చూడండి అసలు ఎప్పుడు చేస్తాం మేడం? అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఎవరు లాక్ చేయమంటే చేసావు అనేది అడిగినప్పుడు చెప్పేసేయాలి అంతే. మేనేజ్మెంట్ చెప్తారు బ్రేకప్ లాక్ అయిందని.